హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే 9 ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పించే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా 1 కప్ వరకు బియ్యాన్ని 1/4 కప్ వరకు పెసరపప్పుని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రోస్ట్ చేసుకున్న బియ్యాన్ని పప్పుని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా కుక్ చేసుకోవాలి. అప్పుడే కట్టె పొంగల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పొంగల్కి మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ప్యాన్లో గీని యాడ్ చేసుకోవాలండి. గీ లేదా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే 2 ఈక్వల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే జీడిపప్పు, మిరియాలు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో మనం కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్. ఇలా వేయించుకున్న తాలింపుని మనం పొంగల్లో యాడ్ చేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఒక 2 to 5 minutes అట్లా పెట్టేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. వీడియోని మీ సలహాలు సూచనలు తప్పకుండా కమెంట్ చేయండి. మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కట్టె పొంగల్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో 9 ప్రసాదాలని 1 by 1 పోస్ట్ చేయబోతున్నానండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా సమర్పించే పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా రైస్ని మనం పొడి పొడిగా కుక్ చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు, తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు ప్యూరీని యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. చింతపండు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి. ఇలా చింతపండు అనేది విడిగా కుక్ చేయడం వల్ల మనకి దినుసులు అనేవి మెత్తబడకుండా టేస్టీగా ఉంటాయి. చింతపండు పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందండి. అప్పుడు చింతపండు కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు పులిహోరని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో చింతపండుని అలాగే వేయించుకున్న పోపుని కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు రైస్కి అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. నవరాత్రిలో అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా సమర్పించే పులిహోర రెడీ అయిపోయిందండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. 3వ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా ముందుగా రైస్ని కొబ్బరి పాలతో కుక్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి పల్లీలు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే 1 కప్పు వరకు కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం అందులో కుక్ చేసిన రైస్ని యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ ప్రసాదం అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మినపప్పుని ఒక 4 to 6 hours వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో సాల్ట్ అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలను యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని వాటర్లో తడుపుకుంటూ ఇలా గారెలను ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం గారెలను ప్రిపేర్ చేస్తున్నట్లయితే స్ట్రైనర్ బ్యాక్ సైడ్ గారెలను ఒత్తుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అప్పుడు మనకి చేతికి ఆయిల్ అనేది పడకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెలను వేయించుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూడండి, 4వ ప్రసాదం గారెలు రెడీ అయిపోయింది. ఇప్పుడు 5వ ప్రసాదంగా దధ్యోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి.
ఈ దద్దోజనం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. గుడిలో పెట్టే ప్రసాదం దద్దోజనం చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో లేట్ చేయకుండా ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేయాలండి. రైస్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. రైస్ వాష్ చేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడకాలండి. రైస్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే రైస్ని కుక్ చేయండి. అందులో ఇప్పుడు రైస్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం రైస్ని స్మాష్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేయాలండి. పుల్లటి పెరుగు వేయొద్దు, ఫ్రెష్ పెరుగు మాత్రమే యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అన్నం పెరుగు కలిసేలా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కాచి చల్లార్చిన పాలను 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుందామండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలండి. నేను తక్కువ క్వాంటిటీలో దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక పెద్ద బౌల్ తీసుకున్నట్టయితే సేమ్ కొలతలతో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, దద్దోజనం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మనం ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు అండ్ సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు, 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుని పోపుని ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దద్దోజనంలో వేయించిన జీడిపప్పు, చిటికెడంతా సొంటి పొడి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సొంటి వేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన దసరా స్పెషల్ అమ్మవారి ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ సలహాలు, సూచనలు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఫెస్టివల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. 6వ ప్రసాదంగా రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఈరోజు మన ఛానల్లో నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది ఆ రవ్వని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మనం వాటర్ని మరిగించుకోవాలి. వేడివేడి వాటర్లో రవ్వ యాడ్ చేస్తే మనకి సాఫ్ట్గా అయ్యి ఫ్లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకోవాలండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. రవ్వ కుక్ అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో షుగర్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా మంచిగా అయిన తర్వాత అందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ని యూస్ చేస్తానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. చూడండి, రవ్వ మంచిగా కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు లాస్ట్గా 3 టేబుల్ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా సపరేట్ అయిపోతుంది ప్యాన్ నుంచి. సో లాస్ట్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, రవ్వ కేసరి మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్కి నెయ్యి యాడ్ చేసుకుని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేసరిని యాడ్ చేసి ఆ బౌల్ని టర్న్ చేయండి. ఈ విధంగా మనకి మంచి షేప్లో వస్తుంది కేసరి అనేది. ఎంతో టేస్టీ అయిన దసరా స్పెషల్ ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయిందండి.
చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఈ ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. 7వ ప్రసాదంగా కదంబం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఈరోజు మన ఛానల్లో దసరా స్పెషల్ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం రెసిపీ అండి. చాలా టేస్టీగా మనం పర్ఫెక్ట్గా కదంబం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి అందులో ఒక ములక్కాయ, ఒక బెండకాయ, ఒక క్యారెట్, 5-6 ముల్లంగి ముక్కలు, 6 నుంచి 7 వరకు సొరకాయ ముక్కలు, 6 నుంచి 7 వరకు గుమ్మడికాయ ముక్కలు, 1/2 కప్ వరకు గ్రీన్ బఠానీ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 2 రెబ్బల వరకు కరివేపాకు యాడ్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు మనం రైస్ని కుక్ చేసుకుందామండి. 1 కప్పు వరకు బియ్యం, 1/2 కప్పు వరకు కందిపప్పుని నీట్గా వాష్ చేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత అందులో 4 గ్లాసుల వరకు వాటర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపుని, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి కదా. ఒక 200 గ్రాముల వరకు చింతపండు జ్యూస్ని యాడ్ చేయాలండి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. చూడండి, రైస్ కూడా మనకి మంచిగా కుక్ అయిపోయింది కదా. ఉడికిన అన్నాన్ని మనం పులుసులో వేసి కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను యాడ్ చేసిన వెజిటబుల్స్ కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కదంబం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం ఇప్పుడు 1/4 కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత మరొక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుని మనం తాలింపుని కదంబంలోకి యాడ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన కదంబం రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహం, దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఫెస్టివల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. 8వ ప్రసాదంగా పూర్ణం బూరెల్ని చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. 1 కప్పు వరకు మినపప్పు, 1 to 1/3 కప్పు వరకు బియ్యాన్ని మనం నీట్గా వాష్ చేసుకొని ఒక 4 to 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని, బియ్యాన్ని మరొకసారి వాష్ చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను విడివిడిగా మిక్సీ చేసుకున్నానండి. మీరు గ్రైండర్లో కనుక మిక్సీ చేస్తే కనుక ఒకేసారి మిక్స్ చేయొచ్చు. ఈ విధంగా పచ్చిశనగపప్పును కూడా 1 కప్పు వరకు తీసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని 4 to 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పుని, బియ్యాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని పప్పు బియ్యం కలిసేలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బియ్యం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయొద్దండి. ఈ విధంగా మాత్రమే యాడ్ చేయండి, లేదంటే పూర్ణాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు మంచిగా నానిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసి మనం ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి పాకం వచ్చే వరకు. ఈ విధంగా పూర్ణాలు ప్రిపేర్ చేయడం వల్ల మనకి పూర్ణాలు పగిలిపోతాయని లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చేయడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదు. అందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. అడుగంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. పూర్ణం బూరెలు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో పూర్ణాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఒకసారి అంతా కలిపేసుకుని పూర్ణంని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే తక్కువగా కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలండి. చూడండి, పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతో టేస్టీ అయినా పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయండి. మన ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే 9వ ప్రసాదంగా చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. చూడండి, 1 కప్పు వరకు నేను పెసరపప్పును తీసుకున్నానండి. పెసరపప్పు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో పెసరపప్పుని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా వేగిన పెసరపప్పుని ఒక కుక్కర్లో యాడ్ చేసుకుని అదే కప్పుతో బియ్యాన్ని కూడా యాడ్ చేయాలండి. అంటే నేను ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పుని బియ్యాన్ని యాడ్ చేసుకున్నానండి. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని అందులో 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ అయ్యేలోగా మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, నేను అచ్చు బెల్లాన్ని తీసుకున్నాను. ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం, 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. చూడండి, ఈ విధంగా మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్లోకి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి 2-3 టైమ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం బెల్లాన్ని ఆల్రెడీ కరిగించుకుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 to 7 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుందాం అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 2 tablespoons వరకు గీ వేసుకొని గీ వేడైన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లో గీతో పాటు మనం యాడ్ చేసుకోవాలండి. ఇందులో చిటికెడంతా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మనం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ప్రసాదం చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రసాదం చక్కెర పొంగలి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ సలహాలు, సూచనలు నాకు పంపించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూ క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.